ప్రీవియస్ వీడియోలో మనం లీస్ట్ స్క్వేర్ మెథడ్స్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్, పారాబోలా ఇలాంటివి ఎలా ఫిట్ చేయాలో చూసాం. ఈరోజు వీడియోలో ఫిట్టింగ్ ద లైన్స్ y = a + bx అండ్ x = a + by. అంటే మనకు ఒక వేరియబుల్ తెలుసు, ఇంకొక వేరియబుల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ ఫిట్టింగ్ లైన్స్లో చూద్దాము. అలానే మల్టిపుల్ రిగ్రెషన్, 2 వేరియబుల్స్ కాకుండా ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫిట్టింగ్ లైన్స్ అని చెప్పి, నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రిగ్రెషన్, ఈ 3 కాన్సెప్ట్స్ ఈరోజు కవర్ చేస్తాము. దాంతోపాటు మల్టిపుల్ ఫార్మస్యూటికల్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ ఎంటర్ ఇంటూ ద టాపిక్. ఫిట్టింగ్ ద లైన్స్ y = a + bx అండ్ x = a + by. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, అంటే 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ అనమాట. ఒకటి ఈక్వేషన్ x y పైన డిపెండ్ అయినప్పుడు, y x పైన డిపెండ్ అయినప్పుడు, అంటే x చేంజ్ అయితే y చేంజ్ అవుతుంది, y చేంజ్ అయితే x కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఈ ఈక్వేషన్లో x/y కదా, సో y చేంజ్ అయితే x కూడా చేంజ్ అవుతుంది. x = a + by, y/x, ఇక్కడ x చేంజ్ అయితే y కూడా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ y ఉంది, గ్రాఫ్లో x ఉంది. సో ఇది రిగ్రెషన్ లైన్ అనమాట. ఈ రిగ్రెషన్ లైన్ y ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ ఉంటుందో దాన్ని మనం ఇంటర్సెప్ట్ అని అంటాం. ఇంటర్సెప్ట్ ఎంత 4 దగ్గర అయింది, సో a = 4. b స్లోప్ ఎంత 2, సో 2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2 డిస్టెన్స్ ఉంది కదా, సో b అనేది 2 స్లోప్ అనమాట. ఈక్వేషన్ ఏంటిది a + bx, y = a + bx. y = a 4 కదా, 4 వేసుకున్నాం, ప్లస్ b ఎంత 2. సపోజ్ x = 0 అనుకో, 0, y = 4 అవుతుంది, ఎందుకంటే 2 × 0 0. ఇందాక x = 0 చూసినాం కదా, ఇప్పుడు x = 1 చూద్దాం. y = 4 + 2 × 1, అప్పుడు y = 4 + 2, y = 6 అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్, y = 4 + 2x. x ప్లేస్లో మనం 1 పెడితే y వాల్యూ చేంజ్ అవుతుంది, 2 పెడితే ఇంకొక వాల్యూ వస్తుంది, 0 పెడితే ఇంకొక వాల్యూ వస్తుంది. 0 పెట్టినప్పుడు మనకి 4 వచ్చింది, 1 పెట్టినప్పుడు 6 వచ్చింది, అంటే x వాల్యూ చేంజ్ చేసిన కొద్దీ y వాల్యూ చేంజ్ అవుతుంది కదా. సో ఈ ఈక్వేషన్స్ పర్పస్ అది. ఇప్పుడు ఈ x యాక్సిస్ని 1 యూనిట్ ఇంక్రీజ్ చేసినాం అనుకో, y యాక్సిస్ అనేది 2 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ x మనం 0 చేసినాం, 0 చేస్తే ఇక్కడ ఏమైంది 4 అయింది, ఇక్కడ 1 పెట్టినాం, x = 1, ఈ 4 కాస్త ఏమైంది 2 అయింది, అంటే 2 యూనిట్స్ y అనేది ఇంక్రీజ్ అయింది కదా. అట్లా ఇక్కడ చూడొచ్చు yx = a + bx కదా, మనకు వచ్చింది ఈక్వేషన్ yx = 4 + 2x. x = 0 అయితే y = 4 వచ్చింది, x = 1 అయితే y = 6 వచ్చింది. సేమ్ x = 2 అయితే y = 8, అంటే x ఇక్కడ 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే y అనేది 2 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ x వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ y వాల్యూస్. ఇక్కడ మనం xలో 0 పెడితే y వాల్యూ 4, 1 అయితే 6, 2 అయితే 8, 3 అయితే 10, 4 అయితే 12, అంటే x ఎంత చేంజ్ చేస్తే y కూడా అంత చేంజ్ అవుతుంది. b అనేది కాన్స్టెంట్ అనమాట, రిగ్రెషన్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ b. సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పింది, x మనం చేంజ్ చేస్తే y కూడా చేంజ్ అవుతుంది. x 1 యూనిట్ చేంజ్ అయితే y 2 యూనిట్స్ చేంజ్ అవుతుంది. ఫార్ములా b = sum of dx dy by d²x. ఇదైనా సేమ్ అనమాట, ఈ ఈక్వేషన్ అయినా సేమ్. ఫార్ములా sum of xy minus sum of x into sum of y, x², sum of x whole square divided by n. సో ఇదైనా రాసుకోవచ్చు ఫార్ములా. dx అంటే x - x బార్, dy అంటే y - y బార్. ఇది b అంటే స్లోప్ కదా, స్లోప్కి, ఇది ఇంటర్సెప్ట్కి, ఏకి కూడా కావాలి కదా. సో ఏకి a = y బార్ మైనస్ bx బార్. x బార్ అంటే x మీన్, y బార్ అంటే y మీన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ సమ్ ఆఫ్ x, సమ్ ఆఫ్ y, సమ్ ఆఫ్ x² ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఈ మీన్స్ x బార్ మీన్, y బార్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి కదా, ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసినాక ఇక్కడ మనకి b వాల్యూ వస్తుంది కదా, ఈ b వాల్యూని తీసుకొచ్చి ఇంటర్సెప్ట్లో b ఉంది కదా, దీంట్లో సబ్మిట్ చేస్తే ఇంటర్సెప్ట్ వాల్యూ వస్తుంది. ప్రాబ్లం చూద్దాము.
Example, from the following data obtain the two regression equations, consider the example. సో మనకి సమ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినారు, సమ్ ఆఫ్ వై, సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్ ఆఫ్ వై స్క్వేర్, సమ్ ఆఫ్ ఎక్స్ వై, ఎక్స్ బార్, వై బార్, ఎన్. సో మనకు అన్ని వాల్యూస్ ఇచ్చినారు. ఈ వాల్యూస్ని మనం తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్మిట్ చేయాలి, అంతే ఇప్పుడు మనం చేయాల్సింది. ఈ సమ్ ఆఫ్ ఎక్స్ వై ఈ వాల్యూ ఇక్కడ వేసుకున్నాం. సమ్ ఆఫ్ ఎక్స్ 543 వేసుకున్నాం. ఇంటూ సమ్ ఆఫ్ వై 603 ఇంటూ 603 డివైడెడ్ బై 20. ఎన్ మనకి 20. నార్మల్గా అయితే ఇట్లా బాక్స్ ఇచ్చి దాంట్లో ఇస్తారు అనమాట. కాకపోతే ఇక్కడ మనకి డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎక్స్, సమ్ ఆఫ్ వై ఇట్లా రాసేసిన నేను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 15,923 వేసేసుకున్నాం. ఇక్కడ ఏముంది అంటే సమ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లేదు, సమ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఈ సమ్ ఆఫ్ ఎక్స్ని హోల్ స్క్వేర్ చేయాలి. 543 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 20 చేయాలి. ఫస్ట్ 543 ఇంటూ 603 ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 327,429 వచ్చింది. నెక్స్ట్ ఇవి రెండు కింద 543 హోల్ స్క్వేర్ చేస్తే 294849. మిగిలినవన్నీ సేమ్, ఇక్కడ సేమ్ వాల్యూస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇవి రెండింటిని డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై చేస్తే 16,371.45 వచ్చింది. ఇవి రెండింటిని డివైడెడ్ బై చేస్తే 14,742.45 వచ్చింది. మైనస్ చేయాలన్నమాట. ఈ 17,532 మైనస్ ఇది 16,371.45 డివైడెడ్ బై 15,923 మైనస్ 14,742.45 మైనస్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ని డివైడెడ్ బై చేస్తే బి వాల్యూ వచ్చింది. బి వాల్యూ 0.98 వచ్చింది. ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై బార్ ప్లస్ ఎక్స్ బార్. వై బార్ ఎంత మనకి 30.5. సో వై బార్ 30.5 వేసుకున్నాం. నెక్స్ట్ బి 0.98 ఇంటూ ఎక్స్ బార్ ఎంత 27.15. సో 27.15 ఈ 0.98 ఇంటూ 27.5 చేస్తే 26.61 వచ్చింది. ఈ 30.15 మైనస్లో 26.61 చేస్తే 3.54. ఇది మనకి ఏ. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్ కదా ఫార్ములా. ఏ అంటే 3.54 వచ్చింది, బి అంటే 0.98. ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చింది. yx ఈజ్ ఈక్వల్స్ టు 3.54 ప్లస్ 0.98x. కదా yx ఈజ్ ఈక్వల్స్ టు 3.54 ప్లస్ 0.98 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ వాల్యూస్ మనం చేంజ్ చేస్తున్న కొద్దీ వై వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే 3.54, 5 అయితే 8.44, ఇట్లా 10 అయితే ఇంకొక వాల్యూ, 15 అయితే ఇంకొక వాల్యూ, 20 అయితే ఇంకొక వాల్యూ, 25 అయితే ఇంకొక వాల్యూ, ఇట్లా మనకి వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నీ మనం ఒక గ్రాఫ్లో అరేంజ్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. సో ఇది ఫిట్టింగ్ ద లైన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీవై. ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. కోఎఫిషియంట్ రిగ్రెషన్ ఈక్వేషన్లో మనకి x అపాన్ y, y అపాన్ x ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. x చేంజ్ అయినా y చేంజ్ అవుతుంది, y చేంజ్ అయినా x చేంజ్ అవుతుంది. x అపాన్ వైలో y చేంజ్ అయితే x చేంజ్ అవుతుంది, y అపాన్ xలో x చేంజ్ అయితే y చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం x అపాన్ y చూద్దాము. ఈక్వేషన్ x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు bxy y బై y మైనస్ x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. ఈ y బార్ అంటే మీన్, అంటే ఇచ్చిన y అన్ని సమ్ చేసి డివైడెడ్ బై అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది కదా, అది మనకి y బార్ అనమాట. x బార్ కూడా అంతే. ఈ x బార్ తెలుసు, y బార్ తెలుసు. దెన్ వాట్ ఈస్ bxy అంటే ఇక్కడ ఉంది కదా bxy. bxy ఈజ్ ఈక్వల్స్ టు n సమ్ ఆఫ్ xy మైనస్ సమ్ ఆఫ్ x ఇంటూ సమ్ ఆఫ్ y డివైడెడ్ బై n సమ్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ y హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ సమ్ ఆఫ్ xy ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ y స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ చూద్దాము. క్యాలిక్యులేట్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆన్ x అపాన్ y. ఇది ఎగ్జాంపుల్. x ఇచ్చినారు, y ఇచ్చినారు. సో x బార్ కావాలి అంటే ఇవన్నీ ప్లస్ చేయాలన్నమాట. 1 2 3 4 5 ఇవన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై 5 చేస్తే 15/5. సో 3 అనేది x బార్. y బార్ కావాలి. x బార్ వచ్చింది మనకి y బార్. 2 + 5 + 3 + 8 + 7
డివైడెడ్ బై 5 చేస్తే 5 వచ్చింది. ఎక్స్ బార్ వచ్చింది, వై బార్ వచ్చింది. మనకి bxy కావాలి. bxy కావాలి అని అంటే ఫస్ట్ ఈ ఇచ్చిన ఎక్స్ అన్నీ సమ్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన వై అన్నీ సమ్ చేయాలి. ఈ ఎక్స్ వచ్చింది, ఇవి 2 వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ఎక్స్ వై కావాలి. సమ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఫస్ట్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ 1 ఇంటూ 2 2 2 ఇంటూ 5 10 3 ఇంటూ 3 9 4 ఇంటూ 8 32 5 ఇంటూ 7 35. ఎక్స్ వై వచ్చింది కదా, ఇవన్నీ సమ్ చేస్తే సమ్ ఆఫ్ ఎక్స్ వై వచ్చింది. సమ్ ఆఫ్ వై స్క్వేర్ కావాలి. ఈ వై అనేదాన్ని స్క్వేర్ చేసుకోవాలి. 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49. ఈ ఇచ్చిన వై స్క్వేర్ అన్నీ సమ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసింది మనకి వాల్యూ. ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. bxy ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎట్లా అంటే 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 5. n ప్లేస్లో 5 పెట్టినాం. సమ్ ఆఫ్ xy, సమ్ ఆఫ్ xy ఎంత 88. సో 88 పెట్టుకున్నాం. సమ్ ఆఫ్ x 15 ఇంటూ సమ్ ఆఫ్ y 25 వేసుకున్నాం. ఇక్కడ n ఎంత 5. సో 5కి 5. సమ్ ఆఫ్ y స్క్వేర్, సమ్ ఆఫ్ y స్క్వేర్ మనకి 151 వచ్చింది కాబట్టి 151 వేసుకున్నాం. సమ్ ఆఫ్ y హోల్ స్క్వేర్, సమ్ ఆఫ్ వైని హోల్ స్క్వేర్ చేయాలి. సమ్ ఆఫ్ y 25 కదా. సో 25 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలి అంటే 5 ఇంటూ 58 చేయాలి. నెక్స్ట్ 15 ఇంటూ 25. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ని మైనస్ చేస్తే మనకి 65 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 5 ఇంటూ 151 చేయాలి, మైనస్ 25 ఇంటూ 25 చేయాలి. ఈ వాల్యూస్ వచ్చిన దాన్ని మైనస్ చేయాలన్నమాట. ఈ 25 స్క్వేర్ ఎంత వచ్చిందో దాన్ని 5 మైనస్ 151 మైనస్ చేస్తే 130 వచ్చింది. ఇవి రెండింటిని డివైడెడ్ బై చేస్తే 0.5. bxy అనేది 0.5 వచ్చింది మనకి ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు bxy వచ్చింది కదా, ఈ bxyని తీసుకెళ్ళి ఈ ఎక్స్ అపాన్ వై ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు bxy వై మైనస్ వై బార్. ఇప్పుడు వై బార్ 5, ఎక్స్ బార్ 3. సో bxy 0.5 వచ్చింది కదా. ఈ వాల్యూస్ ఈ దీంట్లో సబ్మిట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 3 ఈజ్ ఈక్వల్స్ టు bxy 0.5 ఇంటూ వై మైనస్ వై బార్ 5. సో 5 వేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 0.5 ఇంటూ వై, 0.5 ఇంటూ 5, ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0.5 వై మైనస్ 0.5 ఇంటూ 5. ఇక్కడ -3 ఉంది కదా, ఈ -3ని ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్ళాలి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 వై మైనస్ 0.5 ఇంటూ 5 ప్లస్ 3. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇవన్నీ 0.5 ఇంటూ 5 ప్లస్ 3 చేస్తే 5.5 వస్తుంది మనకి. 0.5 వై, x is equals to 0.5 y minus 5.5. x is equals to 0.5 y plus 5.5. ఇది మనకి x వాల్యూ, x అపాన్ వైలో. y అపాన్ x ఫార్ములా y ఆన్ x కదా, y మైనస్ y బార్. సేమ్ ఇక్కడ ఈక్వేషన్ సేమ్, కాకపోతే ఇక్కడ x ప్లేస్లో y ఉంది, ఇక్కడ y ప్లేస్లో x ఉంది. ఎక్స్చేంజ్ అయినాయి అంతే. సేమ్ ఇక్కడ ఈ bxy కదా, ఇక్కడ byx, ఎన్కి ఎన్, ఎక్స్వైకి ఎక్స్వై, సమ్ ఆఫ్ ఎక్స్కి సమ్ ఆఫ్ ఎక్స్, సమ్ ఆఫ్ వైకి సమ్ ఆఫ్ వై. ఇక్కడ కింద మాత్రం ఎక్స్ అపాన్ వైలో కింద వై ఉంటుంది, వై అపాన్ ఎక్స్లో కింద ఎక్స్ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. క్యాలిక్యులేట్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్. ఇందాక ఎక్స్ ఆన్ వై చేసినాము, ఇప్పుడు వై ఆన్ ఎక్స్. y and x ఫార్ములా y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్స్ టు byx, x మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఈ byx అంటే n సమ్ ఆఫ్ xy మైనస్ సమ్ ఆఫ్ x సమ్ ఆఫ్ y. x ఆన్ వైకి సేమ్, కాకపోతే ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ x ఉంది అంతే. సమ్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ x హోల్ స్క్వేర్. ఇచ్చిన x అన్ని సమ్ చేసుకోవాలి, ఇచ్చిన y అన్ని సమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి xy కావాలి కదా, సో ఈ xy అన్ని సమ్ చేస్తున్నాం. xy ఎట్లా వచ్చిందంటే 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 5 10, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 8 32, 5 ఇంటూ 7 35. xy వచ్చింది. ఇందాక మనం y స్క్వేర్ చేసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ x స్క్వేర్ చేసుకోవాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సమ్ ఆఫ్ x 55. byx ఈజ్ ఈక్వల్స్ టు
5 n ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. సో సమ్ ఆఫ్ ఎక్స్ వై 88 వేసుకున్నాం. సమ్ ఆఫ్ ఎక్స్ 15 సమ్ ఆఫ్ వై 25 వేసుకున్నాం. n ఈజ్ ఈక్వల్స్ టు 5. సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 55 వేసుకున్నాం. సమ్ ఆఫ్ ఎక్స్ 15 హోల్ స్క్వేర్. 5 ఇంటూ 88 440. 15 ఇంటూ 25 375. 5 ఇంటూ 55 275. 55 స్క్వేర్ 3025. 440 మైనస్ 375 చేస్తే 65. 275 మైనస్ 305 చేస్తే మైనస్ 2750. ఇవి రెండింటిని డివైడెడ్ బై చేస్తే మైనస్ 0.023. మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్ కదా, సో అందుకే వచ్చింది. ఈ 0.023 మైనస్ 0.023 అనేది బీవైఎక్స్, మనకి బీవైఎక్స్ వాల్యూ వచ్చింది. వై బార్ 5, ఎక్స్ బార్ 3. మెయిన్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఆఫ్ వై బై ఎన్ కదా, సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఎట్లా చేస్తే మనకి వాల్యూస్ వచ్చినాయి. సో వై మైనస్ వై బార్ 5కి 5 వేసుకున్నాం. బీవైఎక్స్ మైనస్ 0.23, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 3. సేమ్ ఇందాకటి ప్రాసెస్. ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 0.023x ప్లస్ మైనస్ 0.023 ఇంటూ 3 చేస్తే 0.069 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉన్న 5ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వెళ్తే మైనస్లో ఉన్నది ప్లస్ అవుతుంది. సో ప్లస్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, మైనస్ 0.023x ప్లస్ 5.069. ఇది మనకి రిగ్రెషన్ లైన్ 2. ఇది వై ఆన్ ఎక్స్, వై ఎక్స్ పైన డిపెండ్ అయినప్పుడు. సో రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఎక్స్ అపాన్ వై, వై అపాన్ ఎక్స్. ఈ ఫార్ములాస్ మంచిగా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ రిగ్రెషన్. నార్మల్గా రిగ్రెషన్లో మనకి ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అదే మల్టిపుల్ రిగ్రెషన్లో ఒక డిపెండెంట్, 2 లేదంటే 2 కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఎక్స్ వై జెడ్ అనమాట. రిగ్రెషన్లో జస్ట్ మనకి ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, ఒకటి డిపెండెంట్ ఇంకొకటి ఇండిపెండెంట్. కానీ ఇక్కడ ఎక్స్ అనేది డిపెండెంట్, వైజెడ్ అనేది ఇండిపెండెంట్. ఇట్లా ఉంటుంది అనమాట. 1 ఏమో డిపెండెంట్, మిగిలిన 2 ఏమో ఇండిపెండెంట్. మల్టిపుల్ రిగ్రెషన్ మోడల్ ఫార్ములా ఉంది. y ఈజ్ ఈక్వల్స్ టు బీటా 0 బీటా 1 x1 ప్లస్ బీటా 2 x2 ప్లస్ అంటే కంటిన్యూషన్ అనమాట. ఇది ఇంకా ఇన్ఫినిట్. ఎన్ని ఉంటాయో తెలియదు, మల్టిపుల్ కదా. మల్టిపుల్ అంటే 2 ఆర్ మోర్, 2 లేదంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. y అంటే డిపెండెంట్ వేరియబుల్, ఈ x1 x2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. b అంటే ఇంటర్సెప్ట్ అంటే ఇది ఉంటుంది కదా, ఇది ఇంటర్సెప్ట్. రిగ్రెషన్ కోఎఫిషియంట్, ఈ కోఎఫిషియంట్ ఉన్న ఇది మనకి b1 అండ్ b2. ఇదేమో ర్యాండమ్ ఎర్రర్ మ్యూ ఐ, ర్యాండమ్ ఎర్రర్. సో y ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనకి కంటిన్యూస్ ఇంకా ఉంటుంది అంటే 2 ఆర్ 2 కంటే ఎక్కువ. ఇంటర్సెప్ట్ ఫార్ములా, ఇదేమో బీకి ఫార్ములా, ఇదేమో ఇంటర్సెప్ట్కి ఫార్ములా. ఇంటర్సెప్ట్ ఏంటి మనకి b0, y బార్ మైనస్ b1 x బార్ ఈజ్ ఈక్వల్స్ టు b2 x బార్ 2. x బార్ అంటే మీన్ కదా, సో అట్లా. b1కి ఫార్ములా, ఇక్కడ b1 ఉంది కదా, b1కి ఫార్ములా ఇది, b2కి ఫార్ములా. ఒకసారి చూసుకోండి. మల్టిపుల్ రిగ్రెషన్ ఇంతే. మల్టిపుల్ రిగ్రెషన్ అయిపోయింది. ఏం లేదు, మల్టిపుల్ రిగ్రెషన్ అంటే XY కాకుండా XYతో పాటు ఇంకొక వేరియబుల్ ఉంటుంది, ఒకటి డిపెండెంట్, మిగిలిన 2 ఇండిపెండెంట్ ఉంటాయి. 2 లేదంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి, అంతే. ఇది మల్టిపుల్ రిగ్రెషన్ అయిపోయింది. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రిగ్రెషన్ అంటే ఇప్పుడు మనకి గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్లో మనం రిగ్రెషన్ని మెజర్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఈ రిగ్రెషన్ లైన్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది, సెకండ్ టైం స్లైట్గా వేరియేషన్ వచ్చింది, థర్డ్ టైం ఇంకా స్లైట్ వేరియేషన్ వచ్చింది. అంటే మనం ఎవ్రీ టైం చేసినప్పుడల్లా స్లైట్గా డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ని మనం ఎర్రర్ అని అంటాం. అమౌంట్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద రిగ్రెషన్ లైన్, ఎంత అమౌంట్ ఆఫ్ ఎర్రర్ ఉందనేది రిగ్రెషన్ లైన్లో చూడడానికి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రిగ్రెషన్ అంటాం. సో ఈ ఫార్ములా ఉంది మనకి. వై ఎక్స్ పైన డిపెండ్ అయినప్పుడు, నెక్స్ట్ ఎక్స్ వై పైన డిపెండ్ అయినప్పుడు. వై ఎక్స్ పైన డిపెండ్ అయినప్పుడు సిగ్మా వై అండర్ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఎక్స్ వై పైన డిపెండ్ అయినప్పుడు సిగ్మా ఎక్స్ అండర్ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఫైండ్ ద స్టాండర్డ్ ఎర్రర్.
సిగ్మా ఎక్స్ ఇచ్చినారు, సిగ్మా వై ఇచ్చినారు, ఆర్ ఇచ్చినారు. అంటే ఈ ఫార్ములాలో ఉన్న ఈక్వేషన్స్ అన్నీ మనకి ఇచ్చేసినారు. వాటిని సబ్మిట్ చేయాలంతే. సిగ్మా ఎక్స్ అంతా 4, 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ 0.8 కదా, 0.8 స్క్వేర్ చేస్తే 0.64 వచ్చింది. 1 మైనస్ 0.64, 0.36. ఈ 0.36 అండర్ రూట్ 0.6. 4 ఇంటూ 0.6 2.4. ఎక్స్ అపాన్ వై 2.4 వచ్చింది. వై అపాన్ ఎక్స్ సిగ్మా వై ఇచ్చినారు, సిగ్మా వై 2.2. సో 2.2 ఇక్కడ వేసుకున్నాం. 1 మైనస్ ఆర్ స్క్వేర్ 0.8 స్క్వేర్. 0.8 స్క్వేర్ 0.64 వచ్చింది. 1కి 1 అట్లా వేసుకున్నాం. 2.2కి 2.2. నెక్స్ట్ 0.36. 1 మైనస్ 0.64 0.36 అండర్ రూట్ 0.36 0.6. 2.2 ఇంటూ 0.6 1.32. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రిగ్రెషన్. ఈరోజు మనం ఫిట్టింగ్ ద లైన్స్ y is equals to a plus bx and x is equals to a plus by, ఇంకా మల్టిపుల్ రిగ్రెషన్, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రిగ్రెషన్ చూసినాం, ఫార్మస్యూటికల్ ఎగ్జాంపుల్స్ చూసినాం. నెక్స్ట్ లెక్చర్లో శాంపుల్, పాపులేషన్, లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్, నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, శాంప్లింగ్, ఎసెన్స్ ఆఫ్ శాంప్లింగ్, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్, ఎర్రర్ 2 టైప్స్, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్, అట్లనే ఫార్మస్యూటికల్ ఎగ్జాంపుల్స్. ఈ టాపిక్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. సో రిగ్రెషన్, ఫార్మస్యూటికల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వరకు అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నోట్స్ కోసం ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే నోట్స్ మీకు నేను ఏ లెక్చర్ చెప్తే ఆ లెక్చర్ నోట్స్ నేను దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ.